హాయ్ అండి. హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే శుక్రవారం నైట్ డిన్నర్ అనమాట అండి ఇది. మా అబ్బాయిను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. మొత్తం మా ఇంట్లో వాళ్ళతో కలిపి 7 అయ్యామన్నమాట. అయితే ఇంకా పలావ్ బగారా రైస్ అండి, చికెన్ కర్రీ చేశాను అనమాట. ఇంకా అవన్నీ తీయలేదండి. చికెన్ కర్రీ ఒకటి లాంగ్ వీడియో చేద్దామని తీసాను అనమాట. నా స్టైల్లో చూపిస్తున్నాను మీకు. అంటే అందరూ వండుతారు, అందరూ ఒకేలా చేయరు కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో వండుకుంటారు కదా. నేనైతే ఫస్ట్ తాలింపులో అన్నీ వేసుకున్నా అండి. పలావ్ సరుకులు ఉంటాయి కదా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా పలావ్ ఆకు, ఇవన్నీ వేసుకున్నాను. కొంచెం కమ్మగా ఉంటుంది టేస్ట్ అని ఇంకా వేసుకొని ఉల్లిపాయ కూడా వేసేసుకున్నా అండి. ఇంక 2 టమాటాలు కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఉత్తరే మగ్గిపోద్దులేండి, చూడడానికి అలా కనిపిస్తులే కానీ ఊరికే మగ్గిపోతుంది కదా. అది కూడా మగ్గిన తర్వాత ఇంకా మామూలు ఇది అండి అల్లం పేస్టు. ఇంకా అది కూడా అయిన తర్వాత 1.5 కేజీ అండి చికెన్ అయితే. ఇంకా ఉల్లిపాయ ఎక్కువ కొయ్యలేదండి, ఎందుకంటే ఇంకా ఇంకెవరు తినేవాళ్ళు ఎవరు ఉండరు, మిగిలిపోయినా అని ఇంకా ఆ పూటకి సరిపడానే చేశాను అనమాట. ఇంకేంటండి, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరే అయితే ఎలా ఏ పద్ధతిలో వండుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. కామెంట్ చేయమని అడుగుతున్నాం కానీ ఎవరూ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 1000 దాటిందండి మొన్ననే నా ఛానలు. సపోర్ట్ చేయండి నాకు కూడాను. ఇంకా తర్వాత కొద్దిగా కారమును, జీలకర్ర, ధనియా పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకున్నాను అండి. ఇంకా అలా నడుస్తూ ఉందండి. పలావ్ అయితే అయిపోయింది, రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేశాను అది. ఇంకా అది తీయలేదండి వీడియో. పిల్లలతో మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతూ చేశాను అనమాట కర్రీ. ఇంకా అలా నడిచిందండి ఆ పూటకైతే. మార్నింగ్ టైమే చేసుకుందాం అనుకున్నాము, కానీ వీళ్ళు బయటకు వెళ్తామన్నారు. పాపం వెళ్ళారు, కానీ ముంజులూరు అనే ప్లేస్కి అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని వెళ్ళారు, కానీ అక్కడ ఏమీ లేవంటండి, వాటర్ లేదంటండి. సమ్మర్లో ఇంకా ఈ సంవత్సరం వర్షాలు లేవు కదా, కొంచెం వాటర్ లేక అక్కడ వాటర్ ఏమి లేదంటండి. వెళ్ళి వచ్చేసారు. టైం వేస్ట్ అయిపోయిందండి వాళ్ళకి. ఇంకా అప్పటికప్పుడు హడావుడిగా ముందు వంట చేయిద్దాం అనుకున్నారు. తర్వాత వచ్చేసరికి తినేసి వెళ్దాం అనుకుని కొంచెం దొండకాయ ఫ్రై చేశాను నేను ఇంట్లోకి. ఇంక రైస్ పెట్టేసుకొని కర్రీస్ 2 రకాలు బయట తెచ్చేసాడండి మా అబ్బాయి అయితే. తర్వాత వచ్చేసి నేను చికెన్లో పెరుగు వేసుకుంటా అండి, ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుందని. నేను ఎక్కువ వేసినా తీపి వచ్చేస్తుంది కదా కూర. ఇంక నేను అందుకని పెరుగు వేసుకుంటా అండి. అయితే చిన్న ప్యాకెట్ సరిపోద్ది కదా అని అది ఉంచుకున్నాను, కానీ అదేంటో కొంచెం పలచగా అనిపించింది. చిక్కగా ఉంటే ఇంకా బాగుండేది. గ్రేవీ వస్తుందండి, ఇంక నాకు అలవాటు అయింది. అది ఆప్షనల్ అండి, అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా వాళ్ళు గ్రేవీ ఎక్కువ తీసుకుంటారు, అందుకని చెప్పి నేను పెరుగు వేసుకున్నా అండి. ఇంకా పెరుగు కూడా మొత్తం కొంచెం ఉడికి మగ్గిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చాక వాటర్ పోసేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటానండి. ఇంకంతే అండి. ఇంకేంటండి, మా ఏరియాలో అయితే లైట్గా వర్షాలు పడుతున్నాయి అన్నమాట, కానీ వేడి మాత్రం తగ్గలేదండి. వేడి అలానే ఉందండి, చెమటలు మామూలుగా పట్టట్లేదన్నమాట. ఇంకా అలా అయిందండి. పెరుగు చట్నీ కూడా చేసుకున్నాను అనమాట. అది ఎంత షార్ట్లో పెట్టాను. కొంచెం కసూరి మేతి వేసుకున్నా అండి. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఆచి మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకున్నాను, స్మెల్ బాగుంటుంది కదా. ఫైనల్గా అయితే నా వంట ఇలా పూర్తయిందండి. వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్స్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్టు ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలం కదండి. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి, నా ఛానల్ కూడా నడిపించండి ఫ్రెండ్స్. ముందుకైతే అన్నీ ఓన్గా నేనే చేసుకుంటున్నా అండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అయిపోయింది కర్రీ అయితే. ఉంటాను.